అంటే అప్పుడు మొత్తం నాదే మహిమ అన్నారు. ఇప్పుడు ఓడిపోయేదలకి ఇప్పుడు ఆయన ఏంటి కాడి పారేసినట్టా? లేపోతే ఇప్పుడు ఆయన ఏం పట్టించుకోవట్లేదు. కొంత కేడర్‌లో కూడా నిరుత్సాహం వచ్చిందని జెప్పేసి చెప్తున్నారండి. అంటే ఇప్పుడు ఏంటి దాని పట్ల మీ రియాక్షన్ ఏంటి? ఆయన యాటిట్యూడ్ పట్ల ఇప్పుడు ఓడిపోయాక? ఓడిపోయినారు. ఇంక అయిపోయింది అది. ప్రజలు తీర్పిచ్చేసినారు. ఓడిపోయినారు. కేవలం 11 సీట్లు మాత్రమే ఆయన సీటుతో కలిపి 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఇచ్చినారు కాబట్టి ఎవరైనా ప్రజల తీర్పును శిరసా వహించాల్సిందే. ఇక ఉండేది వారి ముందు పార్టీని ఎలా నిలుపుకోవాలా అనేది. పార్టీని నిలుపుకోవాలి కదా. రేపు మళ్ళీ 5 సంవత్సరాలకేమో ఎన్నికలు రాక తప్పదు కదా. 5 సంవత్సరాలకు ఎన్నికలప్పటికీ పార్టీని సమాయత్తం చేసుకోవాలా, పార్టీని నిలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ ఉండే సమస్య ఏమిట్రా అంటే పార్టీని నిలుపుకోవాలంటే ఈయనకు తల మీద చాలా బరువు ఉంది. గతంలో సిబిఐ ఎంక్వైరీ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి కేసులు విచారణకు వచ్చి ఉన్నాయి. సిబిఐ కోర్టు ముందర కొన్ని కేసులు విచారణకు ఉన్నాయి కదా. అవి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కోర్టు కూడా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వాలంటే కొంచెం వెనుక ముందు ఆడతారు కాబట్టి కాలహరణం జరిగింది. ఇప్పుడు కాలహరణం జరిగే అవకాశం లేదు. అవి విచారణ జరిగితే తీర్పు ఏ విధంగా వస్తాయో అదొకటి తెలియదు. రెండో పక్క గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్లను బయటకు తీయాలనుకుంటున్నారు. ఒకరినైతే సిఐడి వాళ్ళు పోయి బ్రివరేజ్ కార్పొరేషన్ తగిన కాగితాలు దొరికాయి, ఇక్కడ కుంభకోణం జరిగిందనే దానికి ఏం చెప్తున్నారు కదా. ఏదో బాండ్లు దొరికినాయి, బంగారు దొరికింది, కొన్నాయి, ఇవన్నీ దొరికినాయి. సిఐడి ఆ కార్యాలయం బ్రివరేజ్ కార్పొరేషన్ కార్యాలయానికి కూడా సీల్ వేసినారు, పేపర్లు అందరూ తస్కరించకుండా ఉండాలని. అటువంటి ఇంకేం కేసులు వస్తాయో తెలియవు. ఇసుక కుంభకోణాలని ఇన్ని రకరకాలే మాట్లాడుతున్నారు ప్రభుత్వంలో. వాళ్ళు ప్రభుత్వంలోకి ఇంకా ఇప్పుడిప్పుడే బాధ్యతలు తీసుకుంటారు. తీసుకున్నాక వైట్ పేపర్ కూడా ప్రకటిస్తామంట. అంటే చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది కూడా ఇప్పుడు ఈయన ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణం అని చెప్పేసి అంటున్నారండి. అది మీ అభిప్రాయం ఏంటి? వస్తాను. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని నుంచి బయటపడాల్సింది ఉంటుంది. కేవలము ఈయన ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను షర్మిల గారు వాళ్ళ సిస్టరే తీసుకున్నారు. అచేతనంగా పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఏదో అభ్యర్థులను నిలుపుకోగలిగింది. అందులో సమయం తక్కువ కాబట్టి ఈయన దగ్గర ఉండే ఓట్ బ్యాంక్ కూడా ఎస్సీస్ అయితేనేమి మైనార్టీస్ అయితేనేమి మెయిన్ ఓట్ బ్యాంక్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విభజన సమయంలో విభజించేది ఇష్టం లేదు కాబట్టి ఆంధ్ర రాయలసీమలో కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా నిరసించినారు కాబట్టి వాళ్ళకు వేరే ఆల్టర్నేట్ లేదు కాబట్టి అందరూ వైఎస్ఆర్సీపీ పోయినారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ పోతుంది. పోయినప్పుడు నష్టం జరిగేది జగన్మోహన్ రెడ్డి గారికే జరుగుతుంది. వీటన్నిటిని కాపాడుకోవాల్సిన గురుతరమైన బాధ్యత ఆయన మీద ఉంది. ఏం నెగ్లెక్ట్ చేసినా కానీ రాజకీయంగా ఇబ్బందులు పడాల్సిందే. మీరు అంటున్నారు చూడు, ఏమంటారు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం వల్ల అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఏదో కుంభకోణం జరిగిందని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత మరి ఎంత జరిగిందో ఏం జరిగిందో దాంట్లో అది ప్రభుత్వం పోయింది కాబట్టి ఇప్పుడు ఏం నిగ్గుదేరుతుంది అనేది దానికి అవకాశం లేదు. కానీ అక్కడ చదువుకున్న పిల్లలు మాత్రం ఇక్కడ ఉద్యోగాలు వచ్చి వాళ్ళేమో నిరసనగా అరెస్టుకు నిరసనగా ఉద్యమాలు చేశారు హైదరాబాద్లో. ఉమర్ కేటీఆర్ గారు కూడా అన్నారు కదా. దానివల్ల ఆయన అరెస్ట్ చేసిన దానివల్ల అంతవరకు కూటమి ఉంటుందా ఉండదా అనే ఒక అభిప్రాయం ఉండే. ఏమి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలుస్తారా లేదా అని. సరే, ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పరామర్శించడము, లోపల ఏం మాట్లాడుకున్నారో ఏం జరిగిందో బయటకు వచ్చి మేము వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని పెడతాము, వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటును చీలనివ్వమని పవన్ కళ్యాణ్ అయితేనే బాలకృష్ణ, లోకేష్ ముగ్గురు ప్రకటించడము. సో వాళ్ళ ఒకటిగా ఉంటారనేది తేలిపోయింది. తేలిపోవడంతో ప్రజల్లో కూడా కొంచెం ఈ నెగిటివ్ ఓటుకు బలం చేకూర్చినట్టయింది. అటు తర్వాత పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల అయితేనేమి ఇతర కారణాల వల్ల అయితేనేమి బీజేపీ కలవడంతో
ఎన్నికలు అంటే ఎన్నికల యంత్రాంగమే జరుపుతుంది, కానీ ఎన్నికలు నిర్వహించే వాళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటారు కదా. బీజేపీ కూడా చేరి ఎన్డీఏ కూటమి కావడంతో ఎన్నికల కమిషన్ కూడా కొంచెం పక్షపాతం లేకుండా న్యాయంగా జరిపేదానికి ప్రయత్నం చేయడంతో సిబ్బంది కూడా భయపడినారు. ఈవెందో వాళ్ళు రాష్ట్రానికి సంబంధించిన సిబ్బంది అయినా ఎన్నికల కమిషన్ కింద ఆ మాసం పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ఏం చర్యలు ఉండేదానికి అన్ని చర్యలు తీసుకునేదానికి వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి కొంచెం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేదానికి కూడా అవకాశం ఏర్పడింది. అంటే అవన్నీ మేల్లే కదా, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన దానివల్ల జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ పాత్రే కీలకం అయింది ఈ కూటమి విజయంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా 10 ఏళ్ల నుంచి ఆయన పార్టీలో అంటే అసెంబ్లీలో ప్రవేశించలేకపోయిందండి. ఇప్పుడు ప్రవేశించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటారు? ఇప్పటికైతే ఎందుకంటే ఒక రకంగా ఈడ వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ఆయన తెలుగుదేశం పార్టీ కూటమిలో తక్కువ సీట్లు ఇచ్చిన 24 సీట్లు ఇచ్చినా ఒప్పుకున్నారు. సరే 24 సీట్లలో మళ్ళీ బీజేపీ వచ్చి కలిసినప్పుడు నీ 3 సీట్లు ఇవ్వమంటే కూడా 3 సీట్లు ఇచ్చే త్యాగం చేసినట్టే కదా. తక్కువ సీట్లకు ఒప్పుకుంటే కొంచెం త్యాగం చేసినట్టే కింద లెక్క కదా. అలాగే బీజేపీకి ఇష్టం ఉందో లేదో కొంచెం అతని ఒత్తిడి కారణంగా ఎన్డీఏలో ఈ తెలుగుదేశం పార్టీతోనూ జనసేన పార్టీతోనూ పొత్తుకు ఏర్పాటు చేసుకుంది. వాళ్ళు 400 సీట్లు అనుకునే వాళ్ళు 240 సీట్లకు వచ్చింది. అంటే వాళ్ళకు ఇతర పార్టీల సహకారం అవసరమైంది. ఆయన ప్రోద్బలంతో ఇక్కడ చేరినారు కాబట్టి అది ఎన్డీఏ కూటమిలోకి వచ్చింది. అనుకోకుండా లడ్డు దొరికినట్టు వాళ్ళకు 16 సీట్లు దొరికాయి. అంటే వాళ్ళ మెజారిటీకి ఇబ్బంది లేకుండా ఉంది. అంటే అటు బీజేపీకి హెల్ప్ చేసినాడు, ఇటు తెలుగుదేశంకి హెల్ప్ చేసినాడు. కాబట్టి మన స్టేజ్ మీద ఇద్దరు గౌరవించినారు. ఏదో చంద్రబాబు నాయుడు అయినా గౌరవించినాడు, మోడీ గారు కూడా ఆయన ప్రాధాన్యత ఇచ్చి గౌరవించినారు. అంటే ఇద్దరి తరపున మంచి ప్రాధాన్యత సంపాదించుకున్నాడు. ప్రజల్లో కూడా ఒక మంచి ఇమేజ్ పోయింది. చూడబ్బా తక్కువ సీట్లు ఇచ్చినా ఒప్పుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసే దానికి సానుకూలతను ఏర్పాటు చేయడం అయితేనేమి, అటు బీజేపీకి ఉపయోగపడడం వల్ల అయితేనేమి అతని ప్రాధాన్యత అయితే పెరిగింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.